డిసెంబర్ 2వ తేదీని అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం కనిపిస్తూ ఉంది. సో దీన్నే మనం పిలుస్తాం అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్లేవరీ డే. స్లేవరీ అబాలిషన్ డేగా మనం చెప్పుకోవచ్చు అండి. ఓకేనా. 1949వ సంవత్సరంలో డిసెంబర్ 2వ తారీఖున దీనికి సంబంధించి ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. ఏమని? ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈ బానిసత్వం అంటే స్లేవరీని లేకుండా చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక మీటింగ్స్ జరగగా ఆ రోజున డిసైడ్ అయ్యారు. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 2న ఈ యొక్క అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవాన్ని జరపాలి అని. దీనిలో భాగంగా మనం చూసుకున్నట్లయితే వ్యక్తుల యొక్క అక్రమ రవాణా అంటాం, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం. దాన్ని చేయకుండా అడ్డుకుంటూ ఉన్నారు. లైంగిక దోపిడీ, ప్రాస్టిట్యూషన్గా మనం చెప్పుకోవచ్చు. బాల కార్మికులు, లైక్ చైల్డ్ లేబర్, ఇది లేకుండా చేస్తూ ఉన్నారు. బలవంతపు వివాహం, ఫోర్స్డ్ మ్యారేజెస్. ఓకేనా. ఇవన్నీ కూడా మన భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఒక ఈవిల్ ప్రాక్టీసెస్గా మనం చెప్పుకోవచ్చు అండి. హ్యూమన్ ట్రాఫికింగ్ కావచ్చు, లేదంటే ప్రాస్టిట్యూషన్ కావచ్చు, లేదంటే చైల్డ్ లేబర్ కావచ్చు, లేదంటే ఫోర్స్డ్ మ్యారేజెస్ కావచ్చు, లేదా ఫోర్స్డ్ కన్వర్షన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా లేకుండా చేసే విధంగానే ఈ రోజున అవేర్నెస్ క్యాంప్స్ అనేటువంటివి నిర్వహిస్తారు అండి.